నాకు చిన్నప్పటి నుంచి ఈ సినిమా వాతావరణం బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సో నేను సింపుల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి ప్రభాస్కి మధ్యలో పెరిగాను. అంటే ఆ సినిమా వాతావరణంలో పెరిగాను. మ్యూచువల్ ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భీమవరంలో ఎప్పుడు ప్రభాస్కి ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి మధ్యలో చిన్న ఇది జరుగుతూ ఉంటుంది. సో దాని మధ్య పెరిగాను కాబట్టి నాకు సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంది. మెయిన్లీ వీళ్ళిద్దరు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది, పవన్ కళ్యాణ్ గారు అది కూడా దగ్గరలోనే మొగల్తూరు దగ్గర తూర్పుతాళ్ళు అని చెప్పి చిన్న గ్రామం. అవునవును తెలుసు. అక్కడే మాది కూడా ఆల్మోస్ట్. సో నేను కూడా అలా మ్యూచువల్ కనెక్షనే ఉంటుంది. ప్రభాస్ గారి మీద కొంచెం ఒక కేజీ అభిమానం ఎక్కువ ఉంటుంది. అదే ఏందో ఏది ఉన్నా కానీ బట్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏంటంటే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారిది కానీ ప్రభాస్ గారిది కానీ. సో అది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది నా మీద కూడా ఎక్కువ ఉంది. సో మీరు ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్? అలా ఏం లేదు, పర్టికులర్ వీల్ ఫ్యాన్ ఏం లేదు. చిన్నప్పుడు ఉండేది అభిమానం, బాగా పిచ్చి ఉండేది. బట్ ఇండస్ట్రీకి వచ్చాక యాక్టర్స్ అందరూ ఒకటే అని నాకు అర్థమైంది. అంటే అందరూ సేమ్ కష్టపడతారు, అందరు హార్డ్ వర్క్ ఒకటే, ఎవరు ఇక్కడ ఊరికే అలా అయిపోరు కదా. సో అది తెలిసిన తర్వాత సో అందరి మీద రెస్పెక్ట్ పెరిగింది, అందరి మీద ప్రేమ అది పెరిగింది. సో ఐ రెస్పెక్ట్. నాకు ప్రభాస్ గారు చాలా ఇష్టం, జెన్యున్గా ఇష్టం. ఎందుకంటే ఆయన బిహేవియర్ కానీ, ఆయన ఉండే విధానం కానీ. సో అది ఆయన ఎవరు హెయిట్ చేస్తారు చెప్పండి. ఆయన హాస్పిటాలిటీ లిటరల్లీ చెప్పాలంటే ఇప్పుడు ఆయన దానివల్లే కదా నా పిక్ వైరల్ అయింది. అవునవును. టూప్గా కూడా చేసే ఉద్దేశం ఉందా ప్రభాస్ గారికి? అంటే అది ఎంతవరకు ఏంటంటే నాకు తెలియదు, క్లారిటీ లేదు. బట్ ప్రజెంట్ అయితే యాక్టర్గా కంటిన్యూ అవుతున్నాను, చూద్దాం ఏది అవుతుందని.